భారతీయ సిమెంట్కి ఏంటంటే ఆ ఎండిఆర్ యాక్ట్ని ఉల్లంఘిస్తూ వాళ్ళకి నల్ల జీవోలు తీసుకొచ్చారు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఏమండి జీవోలు బయటికి రావట్లేదండి, జీవోలు బయటికి రావట్లేదండి. అదే ఇక 2000 చీకటి జీవోలు, నల్ల జీవోలు అంటే మళ్ళీ yes, అర్థం కాదు అందరికి. చీకటి నల్ల జీవోలు అంటే చీకటి జీవోలే, చీకటి జీవోలను తీసుకొచ్చారండి. అర్ధరాత్రి జీవోలు, అర్ధరాత్రి కూడా అసలు జీవోలే లేదు, తెలిసేది కాదు కదా మనకి. జీవోలు కూడా మనకు ఆ వెబ్సైట్ లో జీవో పెట్టకపోవడం. ఆ ఈ వెబ్సైట్ లో పెట్టరు, వాళ్ళు ఏమి ఇస్తున్నారో కూడా తెలియదు. పైపెచ్చు ఆ రోజు ఉన్నటువంటి అధికారుల్ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ దందాలు చేశారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ బోర్డులు ఉండేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి జగనన్న గన్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న గన్లు అని. ఇక దాని జోలి ఎవరు వచ్చేవాళ్ళు కాదండి. ఎవరన్నా సాహసం చేసి అక్కడికి వెళ్ళి ఫోటో తీసి ఏమన్నా పెట్టాలన్నా కూడా లేదు. అయితే కొంతమంది అప్పుడు మా తెలుగుదేశం పార్టీ నేతలు వాస్తవంగా కోర్టుల్లో కేసులు కూడా వేశారు, కేంద్రానికి లేఖలు కూడా రాశారు. ఏమండి ఇక్కడ అక్రమంగా ఇసుక సున్నప్రాయ తవ్వేసుకుంటున్నారండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వేసుకుంటున్నారని చెప్పి అప్పుడు కేంద్రం నుంచి ఒక బృందం రావడం కూడా జరిగింది. తర్వాత వాళ్ళు తూతు మంత్రంగా ఇక్కడ అధికారం ఉంది కదా వాళ్ళది, వైకాపా పార్టీ అధికారం ఉంది, ఎందుకు వచ్చిన కూడా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినట్టున్నారు. తర్వాత కేంద్రానికి నివేదిక కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇక్కడ భారతీయ సిమెంట్ ఒకటి, ఏసీసీ సిమెంట్ ఒకటి, దానితో పాటు నీకు ఇక్కడ సంబంధించినటువంటి చాలా చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళందరూ ఉన్నారు కదండి, అక్కడి నుంచి వేరే సాటకు కూడా తరలిచ్చారు ఆ సున్నప్రాయని. అంటే వాటిల్లోనే కాదండి, ఇక్కడ సున్నప్రాయ వేరే సాటకు కూడా అమ్ముకున్నారు. దీనివల్ల ఏంటంటే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిపోయింది, ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది. దాంతోపాటు ఇక్కడ దీని వెనకాల అదానీ అనే అతను ప్రోద్బలం కూడా ఉందండి. వాళ్ళు వాస్తవంగా ఏంటంటే ఈ కంపెనీలను లీజుకు తీసుకోవడం వీటిలో, దాంతోపాటు మాచర్ల దగ్గర కూడా కొన్ని కంపెనీలు లీజు తీసుకున్నారు. ఈ సిమెంట్ కు సంబంధించినటువంటి దందా నడిచింది. ఎలా అంటే గతంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు శాంక్షన్ అయితే ఆ ఇళ్లలో కూడా భారతీయ సిమెంటే వాడాలి. పైపెచ్చు ఆ రోజు 35 రూపాయలు ఎక్కువ అయినా కానీ భారతీయ సిమెంటే ఇచ్చారు. అంటే ఆ వచ్చే అమౌంట్ లో గవర్నమెంటే కట్ చేసుకొని ఇన్ని సిమెంట్ బస్తాలని ఒక్కొక్క ఇంటికి ఇచ్చినప్పుడు భారతీయ సిమెంట్ ఇచ్చారు. మనం చాలా సందర్భాల్లో అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఇళ్లకు సంబంధించిన వాటిలో కూడా సిమెంట్ భారతీయ సిమెంట్ ఇస్తున్నారండి, వేరే సిమెంట్ 35 రూపాయలు తక్కువ ఉన్నా కూడా. పైపెచ్చు పక్క రాష్ట్రం కంటేనేమో 85 రూపాయలు ఎక్కువ. తెలంగాణలో అదే సిమెంట్ బస్తా 85 రూపాయలు తక్కువ ఉంటే మళ్ళీ ఇక్కడ 85 రూపాయలు ఎక్కువ. అంటే ఆ 85 రూపాయలు కాక గవర్నమెంట్ పేదల ఇళ్ళకి ఇచ్చేదానికి 35 రూపాయలు ఎక్కువ. ఏ విధంగా దందా చేశారో చూడండి. సిమెంట్ దగ్గర నుంచి ఇసుక దాకా అప్పుడు దందాయే కదా. ఇప్పుడు అక్రమ ఇసుక తవ్వకాలు అదొక ఎత్తు అయితే, ఈ సున్నప్రాయిని విలువైనటువంటి సున్నప్రాయిని భారీగా తవ్వుకున్నారు. మీకు పల్నాడు ప్రాంతంలో కూడా సరస్వతి వాళ్ళది ఉందండి, సరస్వతి లిమిటెడ్. వాటికి సంబంధించిన కూడా మరి లీజుకు తీసుకొని గందరగోళంగా అక్కడి నుంచి 50 సంవత్సరాలకి ఆ వాటర్ లీజ్ తీసుకోవటం కానీ, అదేవిధంగా భారతీయ సిమెంట్ కూడా 50 ఏళ్లకి లీజుకు తీసుకోవటం. ఏ విధంగా లీజులు ఇస్తారండి? అంటే ప్రభుత్వం యొక్క సొమ్మును అక్రమంగా ఏ విధంగా తీసుకున్నారో ఇది ఒక మచ్చుతునక. దీంతో పాటు ఇంకో వాల్యుబుల్ ఉందండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ దందా వాళ్ళకి చెప్పే అక్కడి నుంచి ఆ సున్నప్రాయం తీసుకెళ్ళాలి. లేని పక్షంలో తీసుకెళ్ళటానికి లేదు. పైపెచ్చు ఇంకోటి ఉంది, ఆ భారతీయ సిమెంట్ లో కాకుండా వేరే సిమెంట్ ఫ్యాక్టరీలో అక్కడ తయారైన సిమెంట్ బయటికి రావాలంటే ఒక్కొక్క బ్యాగ్కి 40 రూపాయలు కట్టాలండి. ఒక్కొక్క బ్యాగ్ కి, ఒక్క సిమెంట్ బ్యాగ్ 40 రూపాయలు. అవును, అంటే ఒక దందా కాదు ఇది. తయారు చేసిన దగ్గర నుంచి మెటీరియల్ దాకా మొత్తం గవర్నమెంట్ ట్యాక్స్ లేక కొట్టేవాళ్ళు, అక్కడ తయారయ్యేది ఒకటి, బయటకు వచ్చేటువంటి సంచులు ఇంకోటి ఉండేవి. అంటే ఈ విధంగా దందా చేశారు. దీంట్లో ఏంటంటే 2023-24లో అయితే వేల కోట్ల రూపాయలు మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. సున్నపు గనులలో కూడా 2 రకాలు ఉంటాయండి, హై క్వాలిటీ సున్నపు గనులు, లో క్వాలిటీ సున్నపు గనులు. దాంట్లో వేలంకి వెళ్ళేటప్పుడు ఏంటంటే హై క్వాలిటీ దానికి రేట్ ఎక్కువ ఉండిద్ది. పైపెచ్చు వీళ్ళు గనులన్నీ కూడా ఏంటంటే ఓపెన్ యాక్షన్కి వెళ్ళాల, ఈ చీకటి జీవోలు తీసుకొచ్చి వీళ్ళే ఒక హైకోర్టు మాజీ జడ్జి గారికి సంబంధించి ఆయన సిఫార్సు మేరకు ఇవన్నీ తీసుకున్నారు. ఏమన్నా రేపు ఏదన్నా ఎండిఆర్ఎఫ్ వాళ్ళు కానీ ఎండిఆర్ వాళ్ళు కానీ ఆ యాక్ట్లకు సంబంధించి ఏదన్నా కేసులు పెట్టారనుకోండి, లేదండి మేము ఒక జడ్జి గారి దగ్గర నుంచి అనుమతి తీసుకున్నాం, ఆయన దగ్గర నుంచి ఒక నోట్ తీసుకున్నాం అని చెప్పడానికి ఇవన్నీ చేశారండి. దీంతో కీలకంగా ఈ సున్నప్రాయి కేటాయించినటువంటి గనులు మొత్తం కూడా దాదాపు అసలు గనులు తీసుకోవడం ఒక ఎత్తు, అక్కడి నుంచి ఇంకా వేరే ఫ్యాక్టరీలు కూడా తరలించారండి. అంటే ఒక విధంగా అక్కడ ఏంటంటే 744 ఎకరాల్లో ఆ మొత్తం కూడా పెద్ద పెద్ద గుంటలు, మీరు కేజీఎఫ్ లో చూసుంటారండి, అక్కడ తవ్వకాల్లో ఏ విధంగా పెద్ద పెద్ద అవకాశం ఉంటుందా? వేరే వాళ్ళు వెళ్ళి చూసే అవకాశం ఉంటుందా? వెళ్ళనివారు కదా. ఇప్పుడు వెళ్ళొచ్చండి, ఇప్పుడు వెళ్ళొచ్చు. అప్పుడు అసలు నేను చెప్పాగా సార్, బోర్డులు పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు పెట్టారు, జగనన్న గనులని బోర్డు పెట్టారు,
వేరే వాళ్ళు ఎవరన్నా కానీ ఆ చుట్టుపక్కలకి వెళ్తే వాళ్ళని చంపేసే దాఖలాలండి. ఆహా. ఆ రోజు ఆ రోజు మా నాయకులు కూడా అక్కడికి వెళ్తానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద అటాక్ చేశారు. ఉమ్. తర్వాత కేంద్రానికి లేఖ రాశారు మా నాయకులు, అక్కడ నాయకులు, ఏమండి ఈ విధంగా అక్రమంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి. దాంతో పాటు పెద్ద ఇష్యూస్, చాలా గొడవలు కూడా అయినాయి కదా సార్. గతంలో మనం డిబేట్లు కూడా పెట్టుకున్నాం. ఏమండి రాయలసీమ ప్రాంతంలో ఇట్లా తవ్వకాలు ఎక్కువ జరుగుతున్నాయి, అక్కడికి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడాలంటే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. ఒక ఏబిఎన్ రిపోర్టర్ను కూడా కొట్టారండి అక్కడికి వెళ్తే, అతను ఫోటోలు తీశారని చెప్పి. అంటే ఈ విధంగా దందా చేశారు. దీనితో పాటు మీరు 50 సంవత్సరాలకి లీజ్ ఏ విధంగా తీసుకుంటారండి? 50 సంవత్సరాల లీజు తీసుకుంటారు, అంతా వాళ్ళదే కదా, వాళ్ళు నచ్చిన చేస్తారు అంతే. తవ్వకాలే దొంగతనంగా దొవేస్తున్నారు. పైపెచ్చి 50 సంవత్సరాల లీజు. వాస్తవంగా 2021 కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది. దీంట్లో ఏంటంటే దీని ద్వారా ఓపెన్ యాక్షన్ జరగాలండి, వేలం జరగాలి. వేలం జరిగితే మాత్రమే దాంట్లోకి అన్ని కంపెనీలు రావాలి, వేలం జరగాలి, ఆ టెండర్లు పిలుస్తారు, దాని ద్వారా జరగాలి. నేను ఇందాకేమన్నాను, కొంతమంది అధికారులు వీళ్ళకి తలగొట్టడం వల్ల, వత్తాసు పలకటం వల్ల ఇది చాలా పెద్దదందా. వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని వీళ్ళు ఇష్టానుసారం చేసేసి కేంద్రానికి నామమాత్రం ఫీజులు చెల్లించేసి చేశారు. కానీ దీంట్లో ఉన్న విషయం ఏంటంటే 744 ఎకరాలు మనం అంటున్నాం, దాని చుట్టుపక్కల ఇంకొక 1500 ఎకరాలతో వేశారండి. ఓకే, ఇది అధికారికంగానే 744. అవును. మీరు ఆ ప్రాంతంలో ఎవరైనా కానీ కొంచెం ఈ మైనింగ్ తెలిసి ఉన్నటువంటి వ్యక్తులను కానీ అడిగితే చెబుతారండి వీళ్ళ అక్రమ దందా ఏ విధంగా జరిగిందో. పెద్ద పెద్ద సొరంగాలు వేసేసారు, మీకు రేత్రింబౌళ్ళు లారీలు తిరుగుతూ ఉండే. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సుమప్రాయిని అవగాహన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ నాయన అధికారంలో ఉన్నప్పుడు చేసినవి చెప్పడానికి అసలు అవగాహనే అవసరం లేదు, అన్ని కనిపించేవే. సో ఎవరు అడ్డుకోలేకపోయారు, ఎవరు ఆపలేకపోయారు. రాష్ట్ర సంపద, సహజ సంపదను ఏ విధంగా దోచుకున్నారు ఏంటి అనేది పూర్తిగా క్లారిటీ అందరికీ, ప్రజలకు. పవన్ గారు సార్. ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది. ఈ కంపెనీలకు సంబంధించి ఎవరైనా మాట్లాడుతుంటే, అరే ఈ కంపెనీలు జగనన్న కంపెనీలు కాదండి, అదాని వాళ్ళకి ఇచ్చేసారని చెప్పి అక్కడ వాళ్ళే పుకార్లు పుట్టియటం. ఈ అమ్మేశారు, వాళ్ళకి వాటాలు ఉన్నాయి, వీళ్ళు జస్ట్ ఊరక డైరెక్టర్ అని. భారతీయ సిమెంట్ లో భారతం గారు ఒక డైరెక్టరు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ చుట్టాలు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. అయ్యే కాదండి, వేరే కంపెనీల్లో కూడా వీళ్ళకి నెలకింత దందా. అక్కడి నుంచి కప్పం కట్టేవాళ్ళు. జగన్ జే ట్యాక్స్ కట్టకపోతే మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కూడా సిమెంట్ బయటకు వెళ్ళా. కొన్ని కేసీపీ సిమెంట్ లాంటి వాళ్ళే మరి మాచర్ల ప్రాంతంలో వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారండి. అలాగే దాదాపు 20 సిమెంట్ ఫ్యాక్టరీల ప్రొడక్షన్ ఆపేశారు వాళ్ళ దెబ్బకి. మాచర్లో మీరు ఎప్పుడన్నా వచ్చేటప్పుడు చూడండి, అక్కడ పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి. ఓకే, రైట్.